అస్సలం అయికుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరి కోసం సింపుల్గా చేసుకునే చికెన్ పకోడీ చూపించబోతున్నానండి. ఈ చికెన్ పకోడీ చాలా రకాలుగా వేయచ్చు. కాకపోతే ఈ చికెన్ పకోడీ సింపుల్గా టేస్ట్గా మా మేనత్త చేశారు. చూడండి, చాలా సింపుల్గా చేశారు. దీనికి ముందుగా చికెన్ అండి, బాగా కడిగి పెట్టుకున్న చికెన్. ఇది స్కిన్లెస్సే తీసుకున్నామండి, స్కిన్ కాదు, స్కిన్లెస్సే తీసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొద్దిగా సాల్ట్ మొత్తం అండి ఇందులో వేసేసి కలిపేశారు. చూడండి, మొత్తం పసుపు, అలాగే కారం అండి. కారం మనకు తగినంత, మనము ఎంత తింటామో అంత చూసి వేసుకోండి. ఇది ధనియా జీలకర్ర పౌడర్ అండి. ఇవి మొత్తం వేసి బాగా మిక్స్ చేశారు. చూడండి, ఇలాగా. మా అత్తయ్య అయితే కార్న్ఫ్లోర్ వేయలేదండి, కొద్దిగా మైదా అయితే వేశారు ఇందులో. చూడండి, ఇది బాగా మిక్స్ చేసేసి ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేశారండి. వేసి కలిపి కొంచెం సేపు ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేశారు. చూడండి, ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేశారండి. మనము ఇలాగా ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం నైటే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసేయొచ్చండి. ఉదయాన్నే మనము ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా మొత్తం కలిపేసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఫ్రై చేసే ముందు కొద్దిగా మైదా వేశారండి. 1 స్పూన్ మైదా మాత్రమే వేశారు, ఎక్కువ వేయలేదు. వేసి బాగా మిక్స్ చేశారు ఇందులో. చూడండి, ఇందులో ఫుడ్ కలర్ కూడా ఏమీ వేయలేదండి. చూసారా? కానీ కలర్ మాత్రం చాలా బాగా మంచి కలర్ వచ్చిందండి ఫ్రై అయితే. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, కాగిన ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ అయితే వేసేస్తున్నారు. ఇది చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. మనం కలర్ వేయకుండానే బాగా మంచి రెడ్ కలర్లో చికెన్ పకోడీ అయితే వచ్చింది. చూడండి, ఇది కొంచెం సేపు మనము కలిపి పక్కన పెడితే పీస్ అనేది త్వరగా ఉడుకుతుందండి. అందుకోసమే కొంచెం సేపు కలిపి పక్కన పెట్టేసేయాలి. చూడండి, తీసేస్తున్నారు ప్లేట్లోకి అయితే. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చికెన్ బిర్యానీ చేసినా కూడా, మటన్ బిర్యానీ చేసినా కూడా కంపల్సరీ ఈ చికెన్ పకోడీ అయితే కంపల్సరీ ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. చూసారా? పీసెస్ చికెన్ చూస్తుంటే తినాలనిపిస్తుంది. ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.